హాయ్ అండి అందరికీ. మళ్ళీ నా డైలీ రొటీన్ పనితో మీ ముందుకు వచ్చేసాను. పొద్దున్నే ఎలా చేసుకుంటామో పనులు, అలాగే సాయంకాలం ఆడప్పుడు కూడా అలా చేసుకుంటానండి పనులు అయితే నేను. అయితే పొయ్యి తుడిచేసి కింద తుడుస్తున్నాను కిచెన్ రూము. బాబు అయితే అంగన్వాడీ నుంచి వచ్చేసాడండి. రాగానే అయితే మా పిల్లకి మా బాబుకి అయితే తినడానికి ఏమైనా పెడతానండి. ఇంట్లో ఏముంటే అవి తినేసి అయితే ఆడుకుంటా వెళ్తారు నాన్నమ్మ ఇంటికి. ఏంటండి చేసికొద్దు ఉంటూనే ఉంటాయి పనులు. మా పిల్ల అయితే టాయిలెట్కి వేసి వెంటనే డైరీ తిప్పేస్తుందండి. 1 సెకండ్ కూడా ఉంచుకోదు. మళ్ళీ ఉతికిన డైరీ అయితే వేసుకుంటుంది మళ్ళీ వెంటనే. ఇటుపక్కన అయితే తుడుస్తామైతే అయిపోయిందండి. బెడ్రూమ్ దగ్గరికి వచ్చినప్పటికైతే నాకు చాలా చిరాకు వస్తుందండి. ఎందుకంటే మా పరుపు చాలా బరువుగా ఉంటుందండి. బెడ్షీట్ దుడిపి పరుపు కింద పెట్టినప్పటికైతే చేతులు అయితే బాగా నొప్పి వస్తాయి. రోజుకి వచ్చైతే 6 టైమ్స్ అలాగా దులిపి అయితే పరుపు కింద పెడతాను. కొంచెం పిల్లలు ఆడుకునేప్పటికైతే మళ్ళీ బెడ్షీట్ బయటకైతే వచ్చేస్తుంది. ఇటుపక్కన కూడా తుడిస్తామైతే అయిపోయిందండి. ఇప్పుడు బయటికి అయితే తుడుద్దామని చెప్పేసి వెళ్తున్నాను వాకిలి. బయటికి వెళ్ళగానే అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చల్లటి గాలి కూడా వేస్తుంది. ఇప్పుడు దాకా అయితే లోపలైతే ఉడికొచ్చేసింది. మాది వాకిలి అయితే చాలా పెద్దగా ఉంటుందండి. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటుందో బయట. వాకిలి అయితే తుడుస్తాం అయిపోయిందండి. ఇప్పుడు పిల్లల కోసం అన్ని తానం చేసి నీడైతే కాస్తున్నాను. అయితే అంగన్వాడీలో ఇచ్చిన పాలు అయితే సేమియా కాద్దామని చెప్పేసి అయితే గిన్నెలో అయితే పోస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ పై మీద పెట్టి అయితే ఒక 10 నిమిషాల పాటు మరగనిస్తాను సిమ్లో పెట్టి. ఈ లోపల పక్కింటి వాళ్ళు జున్ను అయితే ఇచ్చారండి గేదె అని చెప్పేసి. జున్ను అయితే తిని కూడా చాలా రోజులైంది. అలాగే చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా ఇష్టమండి జున్ను అయితే. పాలు అయితే ఇలా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడైతే పక్కన గ్యాస్ పొయ్యి మీద అయితే గిన్నె అయితే పెట్టి కొద్దిగా నెయ్యి అయితే వేసానండి. నెయ్యి కాగాక ఇంట్లో ఉన్న జీడిపప్పు కిస్మిస్ అయితే ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయితే చేసానండి. గిన్నెగా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే సేమియా పురుగులు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని అయితే దోరగా అయితే వేపేసాను. ఇప్పుడు ఈ పాల్లో అయితే ఈ సేమియా పురుగులు అయితే వేసేస్తున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సేమియా పరమాన్నం అనగానే. సేమియా పురుగులు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో షుగర్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ అంగన్వాడీలో ఇచ్చిన పాలు అయితే కొద్దిగా తీయగా అయితే ఉంటాయండి. కాబట్టి మన షుగర్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అలాగే 3 యాలక్కాయలు చితకొట్టి అయితే ఇందులో వేసాను. సేమియా అయితే అయిపోయిందండి. లాస్ట్ అయితే ఏపి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను. అయిపోయిందండి సేమియా. ఇప్పుడు ఫ్యాన్ కింద అయితే పెట్టి చల్లారబెట్టి పిల్లలకైతే తినిపిస్తున్నాను. వాళ్ళైతే టీవీ చూస్తున్నారండి. నేనైతే తినిపించేశాను. మా పిల్లలు చూడండి పెట్టినట్టు ఆడుకుంటా అడుగుతుందండి. తినిపిద్దాం అది అయిపోయిందండి. మధ్యాహ్నం తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి. అవి అయితే తోమేసుకుంటున్నాను. ఇలా గడిచింది రోజు అయితే.